యోయో టీవీకి స్వాగతం. అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం. అందరూ బాగుండాలి, అంతా మంచి జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణక్షణం భయంతో గడిపిన రైతన్న చల్లని గాలుల మధ్య ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్లు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా తన చెమట జల్లుని చిందించి నేలతల్లిని పులకరింపజేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్మల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు రైతన్న. అసలు సంక్రాంతి అంటే చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ ప్రతి ఊరు, ప్రతి ఇల్లు ధాన్యపు రాశులతో, డూడు బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జల చప్పుళ్ళు, భంబమ్మనే జంగర దేవరలు, హంగామాతో హాస్యాన్ని పండించే పగటి వేషగాళ్లు, మా ఇంటికి రండి అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలిపటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్రధనస్సును నిలిపే రంగవల్లులు, పందెం రాయిల పౌరుషానికి పదును పెడుతూ వేసే కోడి పందాలు, చిట్టిపొట్టి పాపల బుడిబుడి అడుగులు, కొత్తగా పెళ్లైన జంటలు, ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో భోగి మంటల చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ పాత వస్తువులను, కష్టాలను భోగి మంటలకు సమర్పిస్తూ చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ ఇబ్బందులు, ప్రమాదాలు ఇలా ఏమీ కలగకుండా అందరూ సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి. ప్రతి ఇల్లు ఒక హరివిల్లులా మారాలి. అదే అసలైన సంక్రాంతి. అందమైన ఆనందమైన జీవితాలలో తొలికాంతి. అసలు సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం అంటే మార్పు చెందడం. సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. అందుకే ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, ఆనందాల కోలాహలంతో ఈ పండుగను 3 రోజుల పాటు చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. 3 రోజుల పండుగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈ అందమైన పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈ రోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజు అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాత వస్తువులన్నీ సమకూర్చి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ బొమ్మల కొలువులతో చాలా ఇళ్లలో చిన్న పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గడుపుతారు. ఇక భోగి పళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. అలా పండుగలో మొదటి రోజు తొలి ఘట్టం పూర్తవుతుంది. మకర సంక్రాంతి 2వ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈ రోజు తెల్లవారగానే పాలు పొంగించి కొత్త బట్టలు వేసుకుని రుచికరమైన పిండి వంటలు తింటూ సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున హరిలో రంగా హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పెట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి జోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగవల్లులతో ఇంటి ముంగిళ్లు కలకలలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి
సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి పండుగ 3వ రోజు చివరిదైన కనుమ రోజు ఇళ్లన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గుతాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు. ఈ రోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఆడపిల్లలందరూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే గోపి ప్లస్ బొమ్మ అంటే కృష్ణుని భక్తురాలు అని అర్థం. వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సంప్రదాయం. అందరి జీవితాల్లో ఆనందాన్ని భోగభాగ్యాలని నూతన కాంతిని ఈ సంక్రాంతి నింపాలని అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగా సుఖ సంతోషాలతో కలకలలాడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.